సికింద్రాబాద్ లో ఎంపీగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈటల సంకల్ప సభ నిర్వహించారు. బీజేపీ ప్రజాస్వామ్యంలో గెలిచి వచ్చిన తర్వాత నివేదిక పెట్టడం అనువైతే అని ఆ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మోడీ 11 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఎంపీగా ఈటల ఏడాది పాలన ప్రతిపై నివేదిక పెట్టామన్నారు. ఇక 11 ఏళ్లలో అవినీతి పాలన, కుటుంబ రహిత పాలన మోడీ అందించారన్నారు. ఇంకా 4 సంవత్సరాల్లో ఈటల రాజేందర్ ప్రజల కోసం మరింత కృషి చేయాలని కోరుకుంటున్నానని లక్ష్మణ్ ఆకాంక్షించారు. సొంత మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ అవునా కాదా మీరు చెప్పండి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కామ్లు మొదలని చెప్పి పెద్ద బుక్ జీవులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీవులు కొనుక్కునే స్కామ్ ఏం చెప్తాం. అందుకని మీ చరిత్ర స్కామ్ల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగరాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్ తో ఆత్మగౌరవంతో బతికే వాళ్ళు, ధైర్యంతో బతికే వాళ్ళు ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించారు రేవంత్ రెడ్డి. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానవుడు నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ, స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు.